హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పింది. దీనివల్ల రైతులు ఆర్థిక ప్రయోజనాలు పొందనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈ స్కీమ్ ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం 3 లక్షల వరకు రుణం ఇస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకుల ద్వారా అని మనం అనుకున్నట్టుగానే కేంద్ర బడ్జెట్లో దీన్ని 2 లక్షలు పెంచి 5 లక్షల వరకు చేస్తారు అని చెప్పి అందరూ ఎదురు చూశారు. దానికి తగినట్టుగానే కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఈ కేసీసీ కార్డు మీద తీసుకునే రుణాన్ని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. దీంతో సన్నకారు రైతులు వీళ్ళందరికీ ప్రత్యేక లాభం చేకూరినట్టుగా అయ్యింది. అయితే ఫస్ట్ 3 లక్షలకు రుణం తీసుకుంటే బ్యాంకు ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఇవేమీ ఉండవు. దీనివల్ల సన్నకారు రైతులకు ఆర్థిక భారం తగ్గనుంది. 3 లక్షలకి మించి తీసుకుంటే 5 లక్షల వరకు తీసుకుంటే ఒక్కొక్క బ్యాంకుకి ఆ బ్యాంకుకి సంబంధించిన బ్యాంకు ప్రాసెసింగ్, డాక్యుమెంట్స్ ఛార్జెస్, ఇతర సేవల ఛార్జెస్ అనేవి వసూలు చేయడం జరుగుతుంది. ఈ కార్డు కూడా ఏటీఎం కార్డులా ఉంటుంది. మనం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన డబ్బు ఈ కార్డులో క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈ కార్డు నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈ రుణం తీసుకోవాలంటే డిజిటల్ సంతకం చేసిన బూరి కార్డులు సరిపోతాయని ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ బూరి కార్డులు అనేవి సరిపోతాయి ఈ రుణం తీసుకోవడానికి. ఇక రుణం బ్యాంకుల నుంచి ఎలా పొందాలి, ఈ కార్డుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తి వివరాల కోసం ఆ వీడియోని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.